నమస్తే మేడం. నమస్తే మేడం ఒక చిన్న క్వశ్చన్, ఇప్పటికిప్పుడే మీకు 10 లక్షలు ఇక్కడ దొరికితే ఏం చేస్తారు? 10 లక్షల హైదరాబాద్ ఒక బిల్డింగ్ కొనేస్తా. నెక్స్ట్ టైం ఫస్ట్ కడుపు నిండా ఫుడ్ తిని మా ఫ్యామిలీకి ఫోన్ చేసి కార్లలో ఏసీలలో తిప్పేస్తా. నెక్స్ట్ ఏంటంటే నాలాంటి మంది చాలా ఇండస్ట్రీలోకి వచ్చి చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా, ఫుడ్కి ఆటికిటికి ఫుడ్ లేక చాలా మంది ఉంటారు కదా. ఇండస్ట్రీని నమ్ముకొని చాలా మంది నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటే వాళ్ళకి కొంచెం దానిలోనే కొంచెం దానం చేస్తాను. ఇప్పటికిప్పుడు సీఎం అయితే మీరు ఏం చేస్తారు? సీఎం అయితేనా, నేను ఫస్ట్ ఏంటంటే మా జగన్ తర్వాత నేను ఏది పెద్ద అనుకోలేదు. అన్న తర్వాతే నాకు, నేను సీఎం అంత రేంజ్కి లేను కానీ అన్నకి మాత్రం సపోర్ట్ చేస్తాను పక్కా. మినిస్టరా ఫస్ట్ ఏంటంటే పల్లెటూరులకి బాగు చేస్తాను. పల్లెటూరుల తర్వాతే ఏదైనా. పల్లెటూరులో మంచిగా ప్రతి అందరికి ఫుడ్ దొరికేలా, వాటరు, మంచి పొలాలకి సదుపాయాలు, ఇంకా పిల్లలు చదువుకోవడానికి ఇంకా కొత్త కొత్త పథకాలన్నీ పెడతాను. దేవుడు ఇప్పటికిప్పుడే మిమ్మల్ని ఒక అబ్బాయిగా మారే ఛాన్స్ ఇస్తే ఏం చేస్తారు మీరు? అబ్బాయిగా నవ్వొద్దు, అమ్మాయిగానే ఉండాలి. ఎందుకంటే మా అమ్మకి నేను ఎంత గారాల కూతురునో మా అమ్మకి కూడా అబ్బాయిగా మారితే మళ్ళీ నార్మల్గా ఉండదు కాబట్టి మా పేరెంట్స్కి నేనే సపోర్ట్ కాబట్టి నేను అమ్మాయిలాగే ఉండాలి, అబ్బాయిగా వద్దు. దేవుడు మీరు అబ్బాయిలను కించపరుస్తున్నారా? అబ్బాయిని కించపరచట్లేదు. ఎందుకంటే దేవుడు ఒక అసలు జన్మ ఇవ్వడం చాలా గొప్ప విషయము. ఆ జన్మించే కాబట్టి నాకంటే ఒక ఆడపిల్లకి ఇచ్చే కాబట్టి మా పేరెంట్స్కి ఎప్పటికీ నా ఆడపిల్లగానే ఇంకోటి అంటే మీలాగా అందంగా ఉండాలంటే అసలు ఏం చేయాలి అమ్మాయిలు? అందం అనేది ఉంటుంది, ఫస్ట్ మనసు ఉండాలి. అందం ఏముంటుంది అబ్బా, ఈ రోజు తోమితే వస్తుంది పోతుంది. ఇప్పుడు ఇంతమంది మేకప్ తీస్తే ఎట్లా ఉంటారు అంతే. ఫస్ట్ అమ్మాయిలకి అందంతో ఇంపార్టెంట్ లేదు, మనసు ఉంటే ఏ అబ్బాయి అయినా సరే యాక్సెప్ట్ చేస్తాడు. అలాగే మీ హార్ట్లకి వెళ్ళాలంటే దారి ఏంది అసలు? దారా ఫస్ట్ డ్రింకింగ్, స్మోకింగ్ నాట్ అలౌడ్. అది ఒక అమ్మాయికి ఎట్లా అంటే 3 క్వాలిటీస్ చూస్తారు బాయ్స్ లో. ఫస్ట్ ఏంటంటే అదర్ క్వాలిటీస్ లేకుండా, డ్రింకింగ్ స్మోకింగ్ లేకుండా ఉండడం. ఫస్ట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సపోర్టింగ్ ఉందా లేదా, నెక్స్ట్ జాబ్. ఈ 3 క్వాలిటీస్ ఉంటే ఒక అమ్మాయి పడిపోయినట్టే. మేడం మాక్సిమం అమ్మాయిలు ఎందుకనే గవర్నమెంట్ జాబ్ ఉన్న అంకుల్స్ నే చూస్ చేసుకుంటారంటే ఏం చెప్తారు మేడం? ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ ఉందంటే కంపల్సరీ వాడు పక్కా చూసుకుంటాడు. ఒక బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా వాడికంటూ బడ్జెట్ ఒక 70,000 60,000 వస్తుంది కాబట్టి మంచిగా మెయింటైన్ చేయొచ్చు. ఎండ వానకి తడకుండా ఇంట్లో ఏసీలలో పడుకోవచ్చు. కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, ఎకరాలు ఉంటాయి, డబ్బు ఉంటాయి. వాడు సంపాదించి పెడతాడు, మనకే ఉంది, వాడు తెచ్చి పెడతాడు నెలలో అన్నట్టు చూస్తారు. అదే థాట్ ఉంటుంది మెయిన్. వచ్చే హస్బెండ్స్ లో ఎలా అంటే ఎంత వరకు ఉండాలి మన శాలరీ? నాకు శాలరీ ఏ అవసరం లేదబ్బా, పూరి గుడిసెల్లో అయినా హ్యాపీగా ఉండొచ్చు. పెద్ద శాలరీ 70,000 60,000 రావాలి, నాకు తెల్లగా ఉండాలి, నా హైట్ ఉండాలి అని చెప్పి నాకైతే ఏం లేదు. మిగతా కలిసేమో కానీ నాకైతే లేదు. మంచిగా ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండి అర్థం చేసుకోవాలంటే. మేడం ఎందుకని అందంగా ఉండే అమ్మాయిలు ఎందుకు హత్య చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? రీసెంట్ గానే సుచిత్ర నిన్న జరిగింది ఏంటంటే ఒక అబ్బాయి కోసం అమ్మని చంపేసింది, మొన్న హనీమూన్ తీసుకెళ్లి భర్తను చంపేస్తున్నారు. సో ఎందుకని అమ్మాయి ఎటు తయారవుతారు అంటే ఒక అమ్మాయికి మీరు ఏం చెప్తారు మేడం? అమ్మాయిలా తయారవుతున్నారంటే చేసేది అబ్బాయిల వల్లే. అబ్బాయిలు ఏదో 2 నెలలు 3 నెలలు ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లలో పరిచయం, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వే నా బంగారం, నీ పెళ్లి చేసుకుంటే రాణిలా చూసుకుంటా అని చెప్పి మాయ మాటలు చెప్తారు కదా. దానివల్ల అమ్మాయిలు ఇలా తయారవుతున్నారు. అది అమ్మాయిదా అబ్బాయిదా మిస్టేక్ అనేది ఎవరో తెలియదు కానీ నష్టపోయేది మాత్రం పేరెంట్స్. అది ఒక తల్లి చిన్నప్పటి నుండి పెంచి కానీ ఈ రోజు తీసుకొచ్చిందంటే నువ్వు ఆ క్షణాన్ని మర్చిపోయి చంపావు చూసావా, అది చాలా ద్రోహం అబ్బా నిజంగా. అమ్మాయిల్ని ఏ విధంగా చేసినా కూడా తప్పు లేదు నా దృష్టిలో. ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల ఇట్లాంటి హత్యలు జరుగుతున్నాయి అనుకోవచ్చా? అవునవును, ఈ అమ్మాయిలకి ఫ్రీడమ్ వల్లే ఇలా తయారవుతున్నారు. దేశంలో ఫ్రీడమ్ ఇవ్వద్దు అంటారా? ఫ్రీడమ్ అదే, ఇన్ని రోజులు ఫ్రీడమ్ లేదు, అమ్మాయిలు ఇంట్లోనే ఉంచాలని చెప్పి మాట్లాడతారు కదా. అసలు అమ్మాయిలకి ఫ్రీడమ్ ఇస్తే సొసైటీ మొత్తం నాశనం. అదే అబ్బాయిలకి సేఫ్టీ లేకుండా పోతుంది. అది అమ్మాయిలు కొంతమంది బాధపడవచ్చు, ఫీల్ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ అదే. మేడం ఇంకోటి మేడం, అమ్మాయిలు ఎందుకని ఎప్పుడు చూసినా మహేష్ బాబు, ప్రభాస్ అట్లాంటి హీరోయిన్స్ కోరుకోవడం ఎట్లా? ఎందుకంటే బట్టతల ఉండని పొట్టు ఉండని ఎందుకు చూస్ చేసుకోవట్లేదు మేడం? ఎందుకు చూసేంటే హైట్, కలర్, పర్సనాలిటీ, డబ్బు, కారు అన్ని చూసి ఇష్టపడుతున్నారు. అదే హీరోలకి అన్ని ఉన్నాయి కదా, అందువల్ల ఇష్టపడుతున్నారు అంతే. అది అబ్బాయిలు మనసును చూడటం ఎప్పుడో మానేశారు అబ్బా. అమ్మాయిలు ఎంతవరకు కలరు, వెనకాల బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ అన్ని చూస్తున్నారు తప్ప అమ్మాయిల సెన్స్ అనేది ఎప్పుడో పోయింది. మన అమ్మ వాళ్ళు ఉన్న జనరేషనే బెస్ట్. కొంచెం పెళ్లి చేయడానికైనా లవ్ చేయడానికైనా అటు 7 తరాలు చూసేవాళ్ళు కదా. ఇప్పుడు ఏం లేదు, 2 నెలలు ఇన్స్టాగ్రామ్ పరిచయం అయ్యా, లవ్ చేసామా, ప్రపోజ్ చేసామా, జంప్. అమ్మ నాన్నలు అసలు ఆలోచన అనేది గుర్తు రావట్లా. అదే మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఎలాంటి అబ్బాయి అంటే కలర్, మంచి హైట్, పర్సనాలిటీ ఉండాలి? నాకు కలర్ గిల్లర్ ఏం అవసరం లేదు, చెప్పాను కదా, మంచిగా చూసి అండర్స్టాండింగ్ ఉంటే చాలు అంతే.
ఓకే థ్యాంక్ యూ. అనుకుంటానండి. ఎందుకంటే అబ్బాయిలకి ఎక్కువ ఉంటది పేరెంట్స్ ని వాళ్ళ దగ్గరే ఉంచుకోవాలని, కానీ నేను నా దగ్గరే ఉంచుకుంటాను మా అమ్మని. ఓకే, ఒక అబ్బాయి లాగా మారి మీ పేరెంట్స్ మంచిగా ఉంటారు. మీకోసం ఒక మీరు అబ్బాయిగా మారితే నా కోసం అలా అలా ఏం లేదా? ఓకే, ఒకరోజు సీఎం ఛాన్స్ రాదు కదండి. ఒకవేళ వస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను ఆ రోజు. ఎందుకంటే సమాజానికండి స్త్రీలకు సంబంధించిన చట్టాలు అనేవి తీసుకొస్తానంటే ఆల్రెడీ ఇప్పుడు స్త్రీలకు ఉన్నాయి కాబట్టి మొగుళ్ళని చంపేస్తున్నారు. చంపేసే మొగుళ్ళ కోసం అమ్మాయిలు కాదండి, నార్మల్ గా. ఎలాంటి చట్టాలు అంటే మీరు మీ హస్బెండ్ లని చంపేసినా కూడా ఏ కేసు ఉండవు? అందరూ అలా ఉండరు కదండి. అలాగని చెప్పేసి జెంట్స్ కూడా ఉన్నారు, అమ్మాయిలు చంపేసే వాళ్ళు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు. అయితే ఈ రోజు మన సుచిత్ర దగ్గర ఒక 18 years అమ్మాయి వాళ్ళ అమ్మని చంపేసింది. చూసానండి. దాని మీద మీ అభిప్రాయం? దాని మీద అది చాలా బాధాకరమైన విషయం అండి, అలా చంపడం అనేది. సో ఆ ప్రేమ అనేది కొద్ది కాలమే ఉంటది, కానీ పేరెంట్స్ ప్రేమ అనేది శాశ్వత కాలం ఉంటది. అలాంటి ప్రేమని వదులుకొని ఆ అమ్మాయి అలా వెళ్ళిందంటే అది చాలా. ఒక 18 years అమ్మాయి వాళ్ళ అమ్మ, ఆ అమ్మాయికి మెచ్యూరిటీ పవర్ లేదని నేను అనుకుంటున్నాను. మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు కూడా అన్ని మంది తీసుకొని చంపుతున్నారు. దాని ఎందుకు ఈ అమ్మాయి అమ్మాయిలు అంటే ఇప్పుడున్న జనరేషన్ బట్టి వాళ్ళు షార్ట్ టెంపర్ ప్రేమ చూసుకుంటున్నారు. అంటే అమ్మాయిలకు ఫ్రీడమ్ ఇవ్వడం వల్లనే ఇలా జరుగుతున్నాయి అంటారు? అలానే లేదండి, ఫ్రీడమ్ అనేది ఇద్దరికి బోత్ ఆఫ్ ఇవ్వాలి, ఎందుకంటే ఇద్దరు ఈక్వల్ కాబట్టి. సో like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you. like, share, subscribe LGTV. subscribe LGTV.